హలో అండి. ఈరోజు నేనైతే దోసకాయ పచ్చి రొయ్యల కూర వండాను. అది ఎందుకంటే మా ఇంటి ముందు నుంచి పచ్చి రొయ్యలు వెళ్తున్నాయండి, పిలిచాము. 500కి తీసుకున్నాము. అయితే నేను ఒక్కదాన్నే కాదండి, షేర్ చేసుకున్నాము. 100 రూపాయలకు గాను అన్నీ ఆమె తొక్క తీసి లోపల ఉన్న నలుపు కూడా తీసేసి ఇచ్చింది. ఎంత బాగా తీసిందో చూడండి. మనమైతే గంట 2 గంటలు పడుతుంది, తనైతే ఒక అరగంటలో చేసేసింది మొత్తం. ఇలా క్లీన్ చేసి ఇచ్చింది కాబట్టి తొందరగా అయిపోయిందండి కూర. ఈరోజు అయితే మరి దోసకాయ పచ్చి రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం కలిపెట్టేసానండి. పాత రోజుల్లో ఇలాగే చేసుకునేవాళ్ళండి. తాలింపు లేకుండా ఫస్ట్ రొయ్యల్లోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, నూనె వేసుకొని దగ్గరకు మగ్గనివ్వాలండి. నీరంతా ఎనికిన తర్వాత దోసకాయ, టమాటా వేసి అది కూడా మగ్గిన తర్వాత మనం కొత్తిమీర, అల్లం చిన్నులపాయ వేసుకొని తగినంత నీరు పోసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు దింపుకోవటమేనండి. ఇంతే బాగుంటుంది. నేనైతే పాపకి వేసాను, నేను తిన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.